ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. అందులో ములక్కాడ ఎండుల్లి వేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే ఇలా నేను పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇలా నేను అయితే కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ అంటుకో కాబట్టి దానికి ఇలా కొద్దిగా అయితే పసుపు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం అయితే ఎగ్స్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక గుడ్లు వేగిపోయాయి. అదంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కూర. ఫ్రెండ్స్, ఇలాగైతే ఎగ్స్ వేగిపోయిన తర్వాత ఇలా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే త్వరగా మగ్గడానికి అయితే అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే చాలా త్వరగా మగ్గుతుందండి ఉల్లిపాయ. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టేసుకున్నాం అనుకో, ఉల్లిపాయ త్వరగా అన్నది మగ్గిపోతుంది. ఎగ్స్ ములక్కాడ ఎండుల్లి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మసాలా అది వేసుకోకూడదు, చింతపండు పులుసు మాత్రం వేసుకోవాలి, బాగుంటుంది. టమాటా వేసుకొని ఇగో తర్వాత అయితే నేను అందరూ ఎండుల్లి వేస్తాను. తర్వాత ములక్కాడ, టమాటా, తర్వాత ఎగ్స్ వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఎండుల్లి అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్. ప్రస్తుతానికైతే ఉల్లిపాయలు మగ్గుతున్నాయి, చూస్తారు కదా. ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత శుభ్రంగా మనము కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఎండుల్లి అయితే వేసుకుందాం. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్. ఓన్లీ గ్రేవీ వేసుకుని మరి తినేవచ్చు అనమాట, అంత టేస్ట్గా అంటే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాగైతే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో ఎండుల్లి అయితే వేసుకుందాం. ఇప్పుడు వేస్తుంటేనే స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇవి కూడా ఎండుల్లి కూడా మగ్గిపోవాలి, అదే మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా అంటే చాలా త్వరగా పడుతుంది కదా, చాలా బాగుంది, సూపర్గా కనబడుతుంది కదా. ఇది శుభ్రంగా ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ములక్కాడ, ములక్కాడ కూడా బాగా కలిపేసుకుందాం.
బాగా కనబడుతుంది. కరెంట్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ. ఎందుకంటే ఎన్ని రోజులు వేసాం కదా, ఎన్ని రోజులు ములక్కాడ ఎగ్ కాంబినేషన్ చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో అయితే కారం వేసుకున్నాము. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకొని మేము అయితే కొంచెం కారం ఎక్కువ తింటాం కదా ఫ్రెండ్స్. అయినా చింతపండు వేస్తాం కదా, చింతపండు వేయడం వల్ల పెద్ద కారం అనిపిస్తుంది. మసాలా వేస్తే కారం అనిపిస్తుంది కానీ చింతపండు వేయడం ఏం కారం అనిపించదు. చింతపండు వేయడం వల్ల ఏం కారం అనిపించదు. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, ఆల్రెడీ ఇందాక కొద్దిగా వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ చూస్తుంటే నూనె ఊడిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇందులో మనం వాటర్ వేసుకుందాం. ములక్కాడ ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ అయితే పోస్తాను నేను. ఇంకొంచెం వేద్దాం. ఇంకా పులుసు కదా, అవి ఉడకాలి చేయాలి. తర్వాత ఇందులో నేను ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే కారం అది పట్టాలి కాబట్టి నేను ముందుగానే వేసుకుంటాను ఎగ్స్. ఇది నా స్టైల్లో నేను ఎలా ఉంటుందని ఫ్రెండ్, మీ స్టైల్లో మీరు ఎలా ఉంటుందని అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. సరే పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం మూత పెట్టుకుంటాం. కొంచెం హైలో పెట్టుకుందాం ఒక 5 minutes. తర్వాత మీడియంలో పెట్టుకుంటే అయిపోతుంది కర్రీ. ములక్కాడ అయితే ఉడికిందని ఏదో చూసుకున్నాం. ములక్కాడ ఉడికిన తర్వాత మనం చింతపండు అనేది వేసుకోవాలి. పులుపు వల్ల మళ్ళీ ములక్కాడ ఉడకపోవచ్చు. సరే ములక్కాడ అయితే మంచిగా ఉడికింది. అయితే మనం అందులో చింతపండు పులుసు వేసుకుంది. సరే ఇప్పుడు కొద్దిగా ఎగిన తర్వాత కూర అయిపోయిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకుందాం. చూస్తారుగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మన వంట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతుంది.